హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటికి ఇసుక డెలివరీ లైన్ క్లియర్ అనేది చెప్పుకోవచ్చు. బుకింగ్ ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా బుక్ చేయాలి, టన్నుకి ఎంత, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా నా వీడియో ఫస్ట్ టైంగా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఉచిత ఇసుక విధానంలో భాగంగా వినియోగదారులపై రవాణా ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకునేటప్పుడే ఇంటి వద్దకు డెలివరీ కావాలనుకునే వాళ్ళు ఆప్షన్ ఇస్తే లారీలో ఇసుక సరఫరా చేయనున్నారు. ఇందులో భాగంగా రిచ్లు స్టాక్ పాయింట్ల నుంచి వినియోగదారులకు ఇళ్లకు ఇసుక రవాణా చేసేందుకు ఆసక్తి ఉన్న లారీ యాజమానులు గనుల శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లాల్లో కలెక్టర్లు ఆదేశించారు. దీంతో అన్ని జిల్లాల్లో కలిపి ఇప్పటికీ 3,000 లారీ యాజమానులు తమ వాహనాల వివరాలను నమోదు చేయించుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇవన్నీ GPS ఉన్నవి కావడంతో ఇసుక దారి మళ్లకుండా వినియోగదారుల వద్దకే చేరుతుందా లేదా అనే నిఘా ఉంచేందుకు వీలుంటుందని గనుల శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇసుక డోర్ డెలివరీ వాహనదారులు వసూలు చేయాల్సిన ఛార్జీలపై అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. రీచ్ స్టాక్ పాయింట్ల నుంచి 10 కిలోమీటర్ల లోపు దూరం అయితే టన్నుకు కిలోమీటర్కు 12 చొప్పున ధర నిర్ణయించాలని ప్రతిపాదిస్తున్నారు. దూరం పెరిగే కొద్దీ ధర తగ్గనుంది. గరిష్టంగా 40 కిలోమీటర్లకి కంటే ఎక్కువ దూరం ఉంటే టన్నుకు కిలోమీటర్కు ₹6 చొప్పున ధర నిర్ణయించనున్నారు. ఈ ఛార్జీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చాక అధికారికంగా ఖరారు అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇక ఆన్లైన్లో బుకింగ్ ఎప్పుడు చేసుకోవాలనే విషయానికి వస్తే ఆన్లైన్ ఇసుక బుకింగ్ సదుపాయాన్ని వచ్చే వారం ఆరంభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనికోసం ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అదే పేరుతో యాప్ను గనుల శాఖ సిద్ధం చేసింది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకోలేకపోతే ఒకవేళ మీ గ్రామ వార్డు సచివాలయకు వెళ్ళి బుకింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తుంది.